దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పైలట్ల రోసం సిస్టమ్ను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని పేర్కొంటూ ఈ సమస్యను 3 రోజుల్లో పరిష్కరిస్తామని హామీనిచ్చింది. మరోవైపు ఇండిగో సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటూ ఇతర ఎయిర్లైన్స్ డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జీలను ఆకాశాన్నంటించాయి. ఒక్కసారిగా స్పేస్ జెట్, ఎయిర్ ఇండియా టికెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, సాంకేతిక సమస్యలు, క్రూ కొరత, టైం టేబుల్ లోపం 4 రోజులుగా కొనసాగడంతో ఇండిగో పనితీరు దెబ్బతిన్నది అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్ లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 ఫ్లైట్లు రద్దవడం మనం చూసాం. అయితే భోపాల్ తదితర చోట్ల కూడా ఇబ్బందులు కనిపించాయి. గోవాలో పరిస్థితి ఇంకా కఠినంగా మారింది అని చెప్పేసి ఇప్పటికే ఉన్న సమాచారం. అయితే ఇప్పటికీ 14 ఫ్లైట్లు రద్దయినప్పటికీ ఇంకా 25కి పైగా ఫ్లైట్లు 3 గంటలకు పైగా ఆలస్యం అయ్యాయి. వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా బయలుదేరే టూరిస్టులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వరుస రీషెడ్యూళ్లు, సమాచారం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయారని చెప్పుకోవాలి. వ్యతిరేక ఈ గందరగోళంలో ముంబై ఎఫ్టీ జట్టు కూడా చిక్కుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే సూపర్ కప్ సెమీఫైనల్ కోసం గోవాకు వెళ్ళడానికి వారు దాదాపు 10 గంటలు ఎయిర్పోర్ట్ లో గడిపారు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం స్పందించింది. అయితే ఇటు ప్రయాణికుల క్షేమమే, అలాగే వాళ్ళ సౌకర్యాలే మాకు కావాలి, కాబట్టి ఖచ్చితంగా ఈ రోస్టర్ విధానాన్ని ఎత్తివేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడే ప్రకటించింది. అలాగే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, సాంకేతిక సమస్యలు కావచ్చు, ఇంకా మిగతా సమస్యలు ఏమన్నా ఉన్నా ఇండిగోకి సంబంధించి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే ఇప్పుడు మనం కర్ణాటక నుంచి వచ్చిన ప్రయాణికులు చండీగఢ్ లో కూడా ఇరుక్కున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకు కూడా కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాము, వాళ్ళ డెస్టినేషన్ కి వెళ్ళిపోయే పంపించడానికి ప్రయత్నాలు చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుంచి వస్తుంది. అయితే ఎప్పటికీ అంటే ఏదైతే ఇప్పుడు మనం టికెట్ల గురించి కావచ్చు, ఇప్పుడు ఇతర కంపెనీలకు సంబంధించిన ఫ్లైట్లు పెంచిన ధరలకు సంబంధించి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇటు ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇండిగోకి సంబంధించిన దీనికి సంబంధించి పూర్తిగా ఇటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, పైగా దానికి సంబంధించి అటు ఇండిగో అధికారులతో సిబ్బందితో మాట్లాడడం, అలాగే సిబ్బందికి పెట్టిన ఏదైతే ఈ ఫ్లైట్లకు సంబంధించి పైలట్లకు పెట్టిన ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే ఎత్తివేస్తున్నట్టు పూర్తిగా ఇప్పుడు ప్రకటించింది. చిత్రేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక. మాకు ఇండిగోకి బుక్ చేసామండి మేము. ఇప్పుడు మాకు 5 o'clockకి ఢిల్లీకి ఫ్లైట్ ఉంది. సో ఈ ఫ్లైట్ ఏంటంటే అందరూ మేము ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేస్తున్నాము, అయినా మాకు సాల్వ్ అవ్వలేదు. సో ఆ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము సాల్వ్ చేయమని. మాకు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఇవ్వమని అడుగుతున్నాము. మాకు ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు, దానికోసం వెయిటింగ్. చూడండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వీళ్ళంతా దానికోసం వెయిట్ చేస్తున్నారు. చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్మెంట్ తక్కువ చూస్తుంది, ఇబ్బంది ఉండేది కాదు. ముందే దీన్ని ఫ్లాగ్ అవుట్ చేయలేదు, ఆ ఫ్లాగ్ అవుట్ చేయకపోవడం వల్ల ఈ ఇష్యూ వచ్చింది. మాకేందుకు ప్రాపర్ ఏ ఇష్యూ అనేది మాకు ఇంకా ఏం చెప్పలేదు. టెక్నికల్ ఇష్యూ లేదా ఇంకో ఇష్యూ అని ఏం చెప్పలేదు. చూస్తున్నామండి, చూడాలి అంటే వాళ్ళు ఎలాగా ట్రీట్ చేస్తారు. మెసేజ్ వచ్చింది కానీ మనం ఇంకా వేరే బుక్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకు ఐదర్ ఫోన్ కానీ, ఐదర్ మెయిల్ కానీ, మొబైల్ మెసేజ్ కానీ టికెట్ ఇంకోటి బుక్ చేస్తామనేది చెప్పలేదు. అంటే వాళ్ళు ఇంకా టికెట్ బుక్ క్యాన్సిల్ అయింది. ఈ క్యాన్సిల్ చేస్తున్న ప్లేస్ లో ఆల్టర్నేటివ్ మాకు ఇంకో ఫ్లైట్ బుక్ చేయడం అలాంటి చేయాలి, కానీ చేయలేదు.
చాలా మంది చిన్నపిల్లలతో వెయిట్ చేస్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ప్రయాణికులకి అనేది చాలా ఇబ్బందికరంగా మారింది ఈ సిచ్యువేషన్ అనేది. My name is Advocate Soumya Mishra. I am facing very much problem here right now. The situation is very hectic. I am standing here from last 2 hours. And कोई भी लाइन आगे नहीं बढ़ रहा, ना ही कुछ इन्फॉर्मेशन दे रहे ये लोग. मुझे मेरे घर रिटर्न जाना था, ना ही कि कुछ भी कंफर्मेशन मिल रहा है यहाँ से, ना ही कि कुछ. अभी कुछ समझ में ही नहीं आ रहा है क्या कर सकते हैं. यहाँ पे ना ही खाना प्रोवाइड कर रहे हैं, ना ही कुछ, ना ही भी इंफॉर्मेशन दे रहे हैं कि नेक्स्ट फ्लाइट भी कब है, तो हम लोग रिटर्न कितना बजे जा भी सकते हैं. कुछ भी इंफॉर्मेशन नहीं मिल रहा है हम लोग. लास्ट 2 डेज से यहाँ पे काम में आई थी भुवनेश्वर से फ्लाइट से, जो कि डिले था 2 आवर्स. मैं रात के 11:30 बजे हैदराबाद में पहुंची. फिर कल मैं अपना काम खत्म करके आज मुझे रिटर्न जाना था भुवनेश्वर वापस मेरे घर ड्यू टू सम वॉर. एंड यहाँ पे मैं आके पूरा फंस ही गई हूँ. अभी कुछ समझ में नहीं आ रहा है कि फ्लाइट होगा कि नहीं होगा, कि यहाँ पे कुछ कंफर्मेशन मिलने से तो हम लोग यहाँ पे स्टे कर सकते हैं. यहाँ पे कुछ कंफर्मेशन ही नहीं मिल रहा. डायरेक्ट कल रात को कंफर्म किए फ्लाइट आ रहा है बोल के, अभी मतलब कंफर्मेशन मेल बोल रहे कैंसिल हो गया. कुछ भी मतलब